జ్ఞానోదయం పొందిన గుడ్లగూబ కథ. అనగనగా ఒక అడవిలో వివేక్ అనే ఒక వృద్ధ గుడ్లగూబ ఉండేది. అది మిగతా పక్షుల మాదిరిగా పగలు, రాత్రి నిద్రపోతూ వేటాడకుండా ఉండేది. కేవలం పుస్తకాలు చదవడానికి, ధ్యానం చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసింది. వివేక్ గుడ్లగూబకు ఒక పెద్ద సందేహం ఉండేది. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది? ఒక రోజు అది తన సందేహాన్ని అడవిలో ఉన్న అన్ని పక్షుల ముందు పెట్టింది. డేగ ముందుకు వచ్చి, అత్యంత విలువైనది బలం. బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అంది. నెమలి వచ్చి, అత్యంత విలువైనది అందం. అందాన్ని చూసి అంతా ఆకర్షితులవుతారు అంది. పావురం వచ్చి, అత్యంత విలువైనది శాంతి. శాంతి ఉంటేనే సంతోషంగా జీవించగలం అంది. కాకి వచ్చి, అత్యంత విలువైనది తెలివి. తెలివితోనే అన్ని సమస్యలను పరిష్కరించగలం అంది. వివేక్ గుడ్లగూబ ప్రతి సమాధానాన్ని వింది, కానీ సంతృప్తి చెందలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న పిచ్చుక గూటి నుంచి మెల్లిగా కిందకు దిగి ఇలా అంది. తాతా, మీరు చెప్పినవన్నీ విలువైనవే కావచ్చు. కానీ వాటి అన్నింటికంటే విలువైనది ఒకటుంది. అదే సమయం, టైం. అందరూ ఆశ్చర్యంగా పిచ్చుక వైపు చూశారు. పిచ్చుక కొనసాగించింది. బలం, అందం, శాంతి, తెలివి. ఇవన్నీ మన దగ్గర ఉండవచ్చు. కాని సమయాన్ని కోల్పోతే మనం దేన్నీ తిరిగి పొందలేము. పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు, పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. కాని ఒకసారి గడిచిపోయిన క్షణం మాత్రం శాశ్వతంగా పోయినట్టే. అందుకే అత్యంత విలువైనది మరియు అమూల్యమైనది ప్రతి క్షణం. వివేక్ గుడ్లగూబ కళ్ళు మెరిశాయి. అది లేచి, తల ఊపుతూ, సరిగ్గా చెప్పావు చిన్నారి. సమయమే అత్యంత విలువైనది. ఎందుకంటే జీవితం అంటేనే మనకు ఇచ్చిన సమయం. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది అంది. అప్పటి నుండి అడవిలోని పక్షులన్నీ సమయం యొక్క విలువను తెలుసుకుని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాయి. కథలోని నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: సమయమే అత్యంత విలువైన సంపద. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.